సింగిల్ మూవీ రివ్యూ. సింగిల్ సినిమా శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయ్ శ్రీ విష్ణు ఒక బ్యాంకులో పనిచేస్తాడు. కానీ అతను సింగిల్గా ఉండి తన కోసం సరైన భాగస్వామి కోసం ఎదురు చూస్తుంటాడు. అతని స్నేహితుడు అరవింద్, వెన్నెల కిషోర్ ప్రేమలో పడినప్పుడు విజయ్ కూడా ఇష్టపడే అమ్మాయిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతని సేల్స్ ఎగ్జిక్యూటివ్ పూర్వ కేతికా శర్మని ఇష్టపడతాడు. కానీ అతనికి ప్రేమ చూపించదు. మరోవైపు హరిణి ఇవానా కూడా విజయ్ని ప్రేమిస్తుందని చెప్పి అతన్ని వెంబడించసాగుతుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు మధ్య వివిధ ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలు జరిగి కథ ఎలా ముగుస్తుందో ప్రస్తావన ఉంటుంది. కామెడీ టైమింగ్. ఈ సినిమాలో శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ కామెడీ సన్నివేశాలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు నవ్వులు పూయించాయి. శ్రీ విష్ణు కామెడీ, భావోద్వేగాలు, పర్సనాలిటీ శ్రీ విష్ణు ప్రతి కోణంలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ శ్రీ విష్ణుతో కలిసి నటించి తన కామెడీ టైమింగ్స్ మరింత ఇంపాక్ట్ చూపించారు. హీరోయిన్లు కేతికా శర్మ మరియు ఇవానా వీరి నటన గ్లామర్తో పాటు పాత్రలకు అవసరమైన భావోద్వేగం కూడా బాగా చూపించారు. రాజేంద్ర ప్రసాద్ ఆయన పాత్ర చివరలో నుంచి ప్రభావం చూపించింది. కమల్ స్వరూపం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా చిత్రీకరించిన సన్నివేశాలు బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సినిమా మొత్తంలో పిక్చరైజ్ చేసిన దృశ్యాలు పక్కగా ప్రేక్షకులను ఆకర్షించాయి. కథనంలో మెలకువలు, కామెడీ, డ్రామా మరియు భావోద్వేగాల సమ్మిళితం బాగా చేశారు. ఇది ప్రేక్షకులకు హాయిని అనిపిస్తుంది. ఫేసింగ్ సమస్యలు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగాయి. కొన్ని సీన్స్ అంచనా వేసిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే మొదటి హాఫ్లో కొన్ని పాత్రలను పరిచయం చేసే సమయంలో తక్కువ సమయం వేశారు. అది కొంతమందికి అప్రయోజకంగా కనిపించవచ్చు. హీరోయిన్స్ పాత్రల పరిమితి. కేతికా శర్మ మరియు ఇవానా పాత్రలకు మరింత బలం తీర్చిదిద్దాల్సిందే. కథలో హీరో మరియు హీరోయిన్ల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లు మరింత బాగా పెంచి స్క్రీన్ పైన మరింత క్లియర్గా చేయవలసిందే. మ్యూజిక్ విషయంలో సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ లేదు. పాటలు ప్రత్యేకంగా గుర్తుండిపోలేవు. సాంకేతిక విభాగం. సినిమాటోగ్రఫీ. ఆర్వెల్ రాసు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథానుగుణంగా కొన్ని సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. వాతావరణాన్ని బాగా చూపించారు. సంగీతం. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ ప్రత్యేకంగా ఉండదు, కానీ కొన్ని సన్నివేశాలకు సరిపడేలా సజావుగా ఉంది. ఎడిటింగ్. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. కథను నడిపించేందుకు సమయపాలన బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్. విద్యా కోపినిడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. చివరిగా సింగిల్ సినిమా ప్రధానంగా కామెడీ మరియు ఎంటర్టైనర్ చేయడంలో రాణించింది. అయితే మరికొంత మెరుగైన స్క్రీన్పై పాత్రల అభివృద్ధి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది.